2 నెలల క్రితం నాసిక్ కేంద్రంగా టీసీఎస్లో జరిగినటువంటి లవ్ జిహాద్ కావచ్చు, మత మార్పిడి కావచ్చు, ఈ యొక్క భయంకరమైనటువంటి నిజాలు బయటపడేసరికి మొత్తం దేశమంతా భయానికి గురైంది. ఎందుకంటే పరిస్థితులు ఎక్కడా కూడా మనకు అనుకూలంగా లేవు. హిందువులు ఎక్కడికక్కడే మోసపోతున్నారు. పైగా ఇలాంటి ఉద్యోగ అవకాశాలు అంటే ఇలాంటి ఉద్యోగం చేసుకునేటటువంటి ప్రదేశాల్లో కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇంక ఎక్కడ భద్రత ఉంటుంది అనేది భయం. అయితే ఇప్పుడు విప్రోకి చెందినటువంటి ఒక మహిళా ఉద్యోగి కూడా ఇప్పుడు హింజవాడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించింది. తనని కూడా మతం మారమని చాలామంది ఒత్తిడి తీసుకొచ్చారట. ముఖ్యంగా ఆవిడ యొక్క పైన ఉన్నటువంటి మేనేజరు, అలాగే టీం మేనేజరు, వీళ్ళందరూ కూడా, అలాగే టీం లీడర్, వీళ్ళందరూ కూడా ఆవిడ మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి, నీ పెర్ఫార్మెన్స్ రివ్యూలో గనక మంచి మార్కులు పడాలనుకుంటే మేము చెప్పినట్లుగా వినాలి, నువ్వు ఇస్లాంకి చెందినటువంటి సాంప్రదాయాలు పాటించాలి అన్న విధంగా ఒత్తిడి తీసుకొస్తే అంతర్గత భద్రతను పర్యవేక్షించేటటువంటి టీంని సంప్రదించినా కూడా ఆవిడికి సరైనటువంటి స్పందన రాలేదంట. సో దీంతో ఆవిడ రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసి ఇప్పుడు పూణే హింజవాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె ఈ విషయాలన్నీ చెప్తే, ఈ వ్యవహారం మీద ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారి బాలాజీ పంధారి మాట్లాడుతూ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. అయితే ఇందులో కొంత నిజం కూడా ఉంది, ఇంకా పూర్తి నిజాలు రావాలి, ఆధారాలతో సహా బయటపడిన తర్వాత మేము పూర్తిగా యాక్షన్ తీసుకుంటామని ఆయన అయితే చెప్పడం జరిగింది. బహుశా ఇక్కడ అక్కడని కాదు, మన దేశంలో ప్రతి చోట ఈ యొక్క విధానం ఉండొచ్చు. కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. కాదేది కవికి హనరమైనటువంటి వస్తువు అన్న విధంగా వీళ్ళకి ఏ ప్రదేశమైనా సరే, ఎక్కడైనా సరే వీళ్ళు ఆ యొక్క మత మార్పిడిని చేయగలుగుతున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఈ విధానమైనటువంటి మైండ్ సెట్తో ఉంటున్నారంటే అర్థం చేసుకోవాలి. మనమే జాగ్రత్తగా ఉండాలి.